ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. గత 2024 మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి పోటీ చేసిన వ్యక్తిని. మరి పల్లె గ్రామాలలో వేసవి కాలంలో కరువు పని అని కొంతమంది పిలుస్తూ ఉంటారు. ఉపాధి హామీ పథకం అని ఒక పథకాన్ని సృష్టించి ఆ యొక్క 2 నెలలు, 3 నెలలు సమయంలో మరి పేదలకు వారి చేత పని చేయించుకున్నందుకు గాను వారి అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తూ వస్తున్నారు. కనుక ఇదే కాలవలు ఏదైతే త్రవ్విస్తున్నారో ప్రభుత్వ యంత్రాంగం వారు పల్లె గ్రామాల చుట్టుప్రక్కల ఒక కాలువలు నిర్మించి ఆ యొక్క కాలువలు నదులకు అనుసంధానం చేయబడినట్లయితే వర్షాకాలంలో వచ్చే నీటిని సముద్రంలో వ్యర్థంగా కలపడం కంటే ఆ యొక్క నది నుంచి ప్రవహించే నీటిని అనేక వందల కిలోమీటర్లు పల్లె గ్రామాల వరకు చేరే విధంగా చర్య తీసుకున్నట్లయితే రైతులు గొప్పగా పంట పండిస్తారు. రైతులకు గిట్టుబాటు ధర దొరుకుతుంది. నాణ్యమైన పంటను వారు పండించగలుగుతారు. ప్రజలు కూడా నాణ్యమైన ఆహారాన్ని తీసుకోగలుగుతారు. దయతో ఒకసారి గ్రహించమని వేడుకుంటున్నాను. ఈ విధంగా నదులకు అనుసంధానం చేయబడి ఆ యొక్క నీటి ప్రవాహం అంతా కూడాను కొన్ని వందల కిలోమీటర్లు ప్రభుత్వం తలుచుకుంటే ఏ పనైనా అసాధ్యం అంటూ ఏం లేదు, సాధ్యమే. కాకపోతే కొంత బడ్జెట్ ఖర్చు అవుతుంది. ఎలాగో ట్యాక్సుల ద్వారా ప్రజల నుండి సేకరిస్తున్న ఆ యొక్క బడ్జెట్ ఉంది, సొమ్ము ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఉన్నాయి. ఈ యొక్క నిధులు వృధాగా ఖర్చు చేసే కంటే ఒక అక్రమమైన మార్గానికి ఉపయోగించినట్లయితే ప్రజలు, రైతులు హర్షాన్ని వ్యక్తపరుస్తారు. గొప్పగా వారు భగవంతుణ్ణి కొలుస్తారు, మిమ్మల్ని దీవిస్తారు. రాబోయే రోజుల్లో కూడా ఓట్లు వేస్తారు. ఈ యొక్క మాటలు గ్రహించాలని నేను తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులకు నేను సూచిస్తున్నాను. పేద ప్రజలు బాగున్నట్లయితే ఆ నియోజకవర్గం, ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం బాగుపడుతుంది. పేద ప్రజలను కష్టాలు పెట్టి కన్నీటి బాధల గుండా చేసినట్లయితే భగవంతుని శాపం ఖచ్చితంగా వెంటాడుతుంది. కనుక నన్ను క్షమించి నేను మాట్లాడిన మాటలు ఒక అభివృద్ధి కోసమే అన్నట్లుగా భావించి చిన్నవాడిని కనుక నన్ను క్షమించి నా యొక్క మాటలు స్వీకరించమని వేడుకుంటున్నాను. ఇట్లు మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం.